Very good morning to all of you. So, PSIR optional actual syllabus loki ivala enter avutunnam. So, I will cover some basic concepts today. అంటే మనం throughout the course యూజ్ చేసే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే దీంతో పాటు మనకి పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏంటి, పొలిటికల్ థియరీ అంటే ఏంటి, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి, పొలిటికల్ ఐడియాలజీ అంటే ఏంటి, పొలిటికల్ థాట్ అంటే ఏంటి. ఎందుకంటే మీ ఆప్షనల్ పేరు పొలిటికల్ సైన్స్, మీ సిలబస్ చూస్తే ఫస్ట్ చాప్టర్ పొలిటికల్ థియరీ, బట్ మనం స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ చాప్టర్ పొలిటికల్ థాట్, వెస్టర్న్ పొలిటికల్ థాట్. దాని ముందు ఇండియన్ పొలిటికల్ థాట్ ఉంటుంది. దానికంటే ముందు చూస్తే మీరు పొలిటికల్ ఐడియాలజీ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ప్రతి టర్మ్ ఎక్సెప్ట్ ఫిలాసఫీ అనే టర్మ్ తప్పితే మీ సిలబస్ లో మిగిలిన అన్ని టర్మ్స్, మిగిలిన 4 టర్మ్స్ కనిపిస్తాయి. సో వీ హ్యావ్ ఏ న్యాచురల్ టెండెన్సీ కదా, మరి ఏంటి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకునే క్యూరియాసిటీ మనందరిలోనూ ఉంటుంది. సో అందుకు అది ఎస్టాబ్లిష్ చేశాక మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పొలిటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం గమనిస్తే, ది ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ పొలిటికల్ ఈజ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ కాల్డ్ పొలిటికోస్. The meaning of politicos is related to police. P-O-L-I-S. Meaning of politicos ఏంటి? It means related to police. But ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి, పోలీస్ అంటే ఏంటో తెలియాలి. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పోలీస్. ఈ వర్డ్ తెలిస్తే గానీ మనకి ఏమీ తెలియదు. సో పోలీస్ అనే పదం మీనింగ్ ఏంటంటే సిటీ స్టేట్. The meaning of the word police is city state. What is a city state? City state అనేది అప్పటి గ్రీక్ దేశంలో ఉన్న ఫండమెంటల్ పొలిటికల్ యూనిట్. ఫండమెంటల్ పొలిటికల్ యూనిట్. అసలు ఫండమెంటల్ పొలిటికల్ యూనిట్ అంటే ఏంటి మళ్ళీ అని మీకు డౌట్ వస్తుంది. సో బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, whenever we use the word state, state అనే పదాన్ని మనం వాడుతున్నామంటే అది కొన్ని ఫంక్షన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. లైక్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ డిఫైన్డ్ జియోగ్రాఫికల్ బౌండరీ. డిఫైన్డ్ జియోగ్రాఫికల్ బౌండరీ ఉండాలి. అంటే ఆ ప్రాంతం ఇది ఇదంతా అని ఒక బౌండరీ సెట్ చేసి ఉండాలి, ఫస్ట్ థింగ్. 2, ఇట్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ గవర్నమెంట్. అక్కడ ఒక గవర్నమెంట్ అంటే ఏంటమ్మా, రూల్స్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. లా మేకింగ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తర్వాత అక్కడ పాపులేషన్ ఉండాలి. పాపులేషన్, ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా మనకు అవుతుందా? అవ్వదు. సో పీపుల్ ఉండాలి. సో పీపుల్ ఉండాలి, జియోగ్రాఫికల్ బౌండరీస్ ఉండాలి, అలాగే గవర్నమెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితేనే దాన్ని స్టేట్ అంటాం. అండ్ ఈ రోజు మనం ఇండియా అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇండియా హ్యాస్ ఎ డిఫైన్డ్ బౌండరీ. ఇండియాకి ఒక డిఫైన్డ్ బౌండరీ ఉంది కదా, ఇండియాకి డిఫైన్డ్ బౌండరీ ఉంది. అలాగే ఇండియాకి పాపులేషన్ ఉంది, ఇండియాకి గవర్నమెంట్ ఉంది. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి కాబట్టి యూ కెన్ సే ఇండియా ఈజ్ ఏ స్టేట్. సో ఇండియా ఎటువంటి స్టేట్? నేషన్ స్టేట్. ఈ నేషన్ స్టేట్ కాన్సెప్ట్ అనేది మీకు తర్వాత వస్తుంది. స్టార్టింగ్ లో మీకు తెలియదు నేషన్ స్టేట్ కాన్సెప్ట్ అనేది ఒరిజినల్ గా లేదు. ఒరిజినల్ గా మన అప్పట్లో సిటీ స్టేట్స్ ఉండేవి. అంటే గ్రీక్ అనేది ఒక దేశంగా గుర్తింపబడలేదు. గ్రీక్ దేశంలోనే ఇప్పుడు మన దేశం అంటున్నాం. అప్పట్లో ఈచ్ సిటీ వాజ్ కన్సిడర్డ్ ఫండమెంటల్ పొలిటికల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కూడా అలాగే ఉండేవి కదా, మనకి చోళ రాజ్యం లేకపోతే వేరే రాజ్యం అన్నట్టుగా. సో ఈ సిటీ స్టేట్ ఏంటంటే ఏదో ఒక స్మాలర్ సిటీ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్. It has its own government, its own population,
and a defined boundary which separates it from the other states. అదర్ సిటీ స్టేట్స్ తో సెపరేట్ చేసే ఒక డిఫైన్డ్ బౌండరీ కూడా కలిగి ఉండడం అనమాట. అట్లాంటి దాన్ని వి కాల్ ఇట్ సిటీ స్టేట్. సో ఆ సిటీ స్టేట్ కి ఉన్న పదం ఏంటి? పోలీస్. POLIS. సిటీ స్టేట్ ఏమని పిలిచేవారమ్మా? పోలీస్ అని పిలిచేవారు. మరి పొలిటికోస్ అంటే అర్థం ఏంటి? ద మీనింగ్ ఆఫ్ పొలిటికోస్ ఈజ్ రిలేటెడ్ టు పోలీస్. అంటే అర్థం ఏంటి? It is concerned with all the affairs of city state. It is concerned with all the affairs of city state. So finally మీరు పొలిటికల్ అంటే ఏం చెప్తారమ్మా? పొలిటికల్ మీన్స్ రిలేటెడ్ టు ఆర్ కన్సర్న్డ్ విత్ ది అఫైర్స్ ఆఫ్ సిటీ స్టేట్. ఒరిజినల్ డెఫినేషన్ అది. ఇప్పుడు సిటీ స్టేట్ ప్లేస్ లో మనకి నేషనల్ స్టేట్ వచ్చేసింది. ఈ డెఫినేషన్స్ ఇవన్నీ మనం తర్వాత మీకు సిలబస్ లో భాగంగా నేషనల్ స్టేట్ కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. రైట్. Yes, sir. యా, ఇందులో ఇంకొకటి మిస్ చేసాం మనం, సావరెనిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా సావరెనిటీ కూడా. సావరెనిటీ లేకపోయినా అది స్టేట్ అనిపించుకోదు. సావరెనిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ నాట్ అండర్ సంథింగ్. సో దే ఆర్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్. దేర్ ఈస్ నో వన్ అబౌవ్ దెమ్. వాళ్ళ పైన ఎవరు లేరు, సార్వభౌమాధికారం. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళ పైన ఎవరు ఉండరు అనే సిచ్యువేషన్ లో మనం సావరెనిటీ అని చెప్పి అంటాం. సో 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ అ స్టేట్. సావరెనిటీ అంటే మన డెసిషన్స్ మనమే తీసుకుంటాం. మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోక్కర్లేదు. బ్రిటిష్ హయాంలో ఇండియా ఇస్ నాట్ ఎ సావరెన్, ఎందుకంటే మన డెసిషన్స్ బ్రిటిష్ వాడు తీసుకుంటున్నాడు. స్వతంత్రం వచ్చాక మనం సావరెన్ అయ్యాం. అందుకే మీకు మీ కాన్స్టిట్యూషన్ లో రాస్తారు, ప్రియాంబుల్ లో రాస్తారు సావరెన్, సోషలిస్ట్ కదా. అవన్నీ ఆ పదాలు ఎందుకు వచ్చాయి? అక్కడ సావరెన్ అంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ అండర్ ఎనీవన్ నౌ. మన డెసిషన్స్ మనమే తీసుకుంటాము అనే మీనింగ్ అక్కడ వస్తుంది. ఈజ్ దట్ క్లియర్ అమ్మా? యు అండర్స్టూడ్ ద వర్డ్ పొలిటికల్. పొలిటికల్ మీన్స్ రిలేటెడ్ టు ది అఫైర్స్ ఆఫ్ police. Police means a city state or a fundamental political unit which is characterized by a defined geographical boundary and a government and a set of population, people, and then sovereignty. Is that clear, everyone? Online students? Yes, sir. Right. Yes, sir. Yes. Now let's try to understand political philosophy. Now, ఇప్పుడు ఇకపై మన కీవర్డ్ వచ్చేసి ఈ రెండోది అయిపోతుంది. సో పొలిటికల్ అంటే రిలేటెడ్ టు పాలిటిక్స్ అని పెట్టేసుకోండి. నౌ వాట్ ఈస్ ఫిలాసఫీ? అసలు బై డిఫాల్ట్ ఫిలాసఫీ అనే పదానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫిలాసఫీ? ఫిలాసఫీ అంటే సెర్చ్ ఫర్ ట్రూత్, search for knowledge. Philosophy is nothing but search for truth or search for knowledge. అంటే అన్వేషణ, సత్యాన్వేషణ, విజ్ఞాన అన్వేషణ. సో అది మనకి ఫిలాసఫీ, బేసిక్ మీనింగ్ ఆఫ్ ఫిలాసఫీ. ఇఫ్ సమ్వన్ ఈజ్ అ ఫిలాసఫర్, తను ఏం చేస్తాడు? హీ ట్రైస్ టు అడ్రస్ సమ్ క్వశ్చన్స్. తనకున్న బేసిక్ క్వశ్చన్స్ ని అడ్రస్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి ఎలా వచ్చింది, సృష్టి ఎలా వచ్చింది, దేవుడు ఉన్నాడా లేడా? ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్. ఫిలాసఫర్ ఎప్పుడు కూడా కళ్ళ ముందు చూసి ఎంపిరికల్ అబ్జర్వేషన్ తో ఏమీ చేయడు. ఇట్ డజంట్ యూజ్ సెన్సెస్. మోస్ట్లీ ఫిలాసఫర్ యూజ్ చేసేవి ఏంటమ్మా? రేషనల్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషనల్ ఎంక్వైరీ? రేషనల్, లెట్స్ కాల్ ఇట్ ఎంక్వైరీ. అంటే అర్థం ఏంటి? రేషనల్ ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి? యూజింగ్ హిస్ బ్రెయిన్, using his thought, using his reason,
హీ ట్రైస్ టు ఎక్స్ప్లోర్ సర్టన్ క్వశ్చన్స్. ఆయన క్వశ్చన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అట్లాంటి వ్యక్తిని మనం ఏమంటాం? ఫిలాసఫర్ అంటాం. సో కొన్ని మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అసలు మనిషి ఎలా పుట్టాడు, సృష్టి ఎలా మొదలైంది, ఇలాంటివి కూడా ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ గానే మనం చెప్పొచ్చు. అలాగే మనిషి ఎలా బతకాలి, హౌ షుడ్ ఎ మ్యాన్ లివ్, ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ వే టు లివ్, ఇలాంటివన్నీ కూడా ఫిలాసాఫికల్ క్వశ్చన్స్. సో ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎలా ఉంటాయి? ప్రిడామినెంట్లీ అబ్స్ట్రాక్ట్. అంటే మనకి కళ్ళకి కనిపించే వాటితో డీల్ చేయదు. కళ్ళకి కనిపించేవన్నీ కూడా కాంక్రీట్ అంటాం. కళ్ళకి కనిపించేవి మనం టచ్ చేసి ఫీల్ అవ్వగలిగే వాటిని కాంక్రీట్ స్టఫ్ అంటాం. బట్ థింగ్స్ విచ్ యూ కెనాట్ టచ్ అండ్ ఫీల్ బట్ యూ కెన్ ఓన్లీ థింక్ అబౌట్ ఆర్ అబ్స్ట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్. లవ్ మనకి కంటికి కనిపించదు, చేతితో టచ్ చేయలేం, బట్ ఫీల్ అవ్వగలం. అట్లాంటివి అబ్స్ట్రాక్ట్ అనమాట. సో ఈ ఫిలాసాఫికల్ ఎంక్వైరీస్ ఎలా ఉంటాయి? అబ్స్ట్రాక్ట్ థింకింగ్ తో ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటమ్మా? మీరు ఆలోచించి, బ్రెయిన్ లోంచి ఆలోచించి ఈ ఫిలాసాఫికల్ ఎంక్వైరీ చేస్తారు. అంటే మనకి సర్వేలు చేసో, నలుగురిని కలిసి మాట్లాడో అట్లా ఫిలాసాఫికల్ ఎంక్వైరీ చేయరు. సో ఫిలాసాఫికల్ ఎంక్వైరీ హ్యాపెన్స్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, యూజింగ్ రీజన్. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు ఇవి మీకు తెలుసుకోవాలి. సెన్సెస్, రీజన్, గుర్తుపెట్టుకోండి, బోత్ ఆర్ నాట్ సేమ్. సెన్సెస్ అంటే అర్థం ఏంటి? మనకున్న ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, పంచేంద్రియాలు అంటాం కదా, అవి సెన్సెస్. వెన్ ఐ సే రీజన్, యు ఆర్ నాట్ యూజింగ్ సెన్సెస్ బట్ యు ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్. మీ పంచేంద్రియాల్లో బ్రెయిన్ ఉందా? లేదు, ఉండదు. సో రీజన్ అంటే ఏంటమ్మా? మీ బ్రెయిన్ ఉపయోగించి. అందుకే రీజన్ మీరు ఎప్పుడైనా తీసుకుంటే యూ కెన్ ఈక్వేట్ ఇట్ విత్ లాజిక్. లాజికల్, గుర్తుపెట్టుకోండి, లాజికల్ అంటే అర్థం సెన్సెస్ ని యూజ్ చేసి అని కాదు, కళ్ళతో చూసి అని కాదు. లాజికల్ అంటే రీజన్ ఉపయోగించి. రీజన్ అంటే మీ బ్రెయిన్ ఉపయోగించి, మీ థాట్ ను ఉపయోగించి మీరు చేసే అనాలిసిస్ ని లాజికల్ అనాలిసిస్ అంటాం, లేదా మనకి రేషనల్ ఎంక్వైరీ అంటాం. సో ఫిలాసఫీ హ్యాస్ టు డీల్ విత్ రేషనల్ ఎంక్వైరీ, abstract thinking. Philosophy is normative. Philosophy is abstract as well as normative. ఇలాంటి టర్మ్స్ వస్తూ ఉంటాయి, చెప్తాను జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ నార్మేటివ్? నార్మేటివ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? నార్మేటివ్ అంటే ఎస్టాబ్లిషింగ్ రూల్స్. నార్మ్స్ అంటే రూల్స్. ఇఫ్ సంథింగ్ ఈజ్ నార్మేటివ్, if something is normative, what does that mean? It seeks to establish rules. So rules ని ఎస్టాబ్లిష్ చేసేలాగా, కొత్తవి సృష్టించేలాగా, ఓకేనా? ఆల్రెడీ ఉన్నది ఫాలో అయిపోవడం కాదమ్మా. ఆల్రెడీ ఉన్నది ఫాలో అయిపోతే అది నార్మేటివ్ అనం. యా, రిఫార్మ్స్ అని కాదు. సో కొత్తగా సెట్ ఆఫ్ రూల్స్ కానీ, స్టాండర్డ్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ తీసుకొచ్చి ఇట్ టెల్స్ us how something ought to be. గుర్తుపెట్టుకోండి వర్డ్స్. హౌ సంథింగ్ ought to be. ought to be అంటే షుడ్ బి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హౌ వన్ షుడ్ బి అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అనే క్వశ్చన్ ఉందనుకోండి. అది ఎటువంటి క్వశ్చన్? ఫిలాసాఫికల్ క్వశ్చన్. అంటే ఒక మనిషి ఎలా బతకాలి? హౌ షుడ్ ఎ మ్యాన్ లివ్? ఓకే, హౌ షుడ్ ఎ స్టేట్ గవర్న్? ఒక స్టేట్ ఎలా గవర్న్ చేయాలి? వాట్ షుడ్ బి ద ఎయిమ్ ఆఫ్ ఎ మ్యాన్? ఒక మ్యాన్ యొక్క ఎయిమ్ ఏమై ఉండాలి? ఇట్లాంటివన్నీ కూడా ఏంటి? నార్మేటివ్. నార్మేటివ్ అంటే సీకింగ్ టు ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్, సీకింగ్ టు ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్ అండ్ రూల్స్. స్టాండర్డ్స్, రూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉంటే దాన్ని నార్మేటివ్ అంటాం. అంటే ఎలా ఉండాలి, అలా బతకాలి. సో ఫిలాసఫీ ఈజ్ జనరల్లీ నార్మేటివ్, ప్రిడామినెంట్లీ నార్మేటివ్. ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్టివ్. బట్ వెన్ ఐ సే డిస్క్రిప్టివ్, వాట్ డూ ఐ మీన్? మీకు చాలా టర్మ్స్ వస్తాయి ఇవాళ. సో కీవర్డ్స్ అన్నిటిపైన ఇప్పుడు మీకు గ్రిప్ వచ్చేస్తే తర్వాత ఇబ్బంది ఉండదు. డిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్క్రైబింగ్
వాట్ ఈజ్ అంటే అర్థం ఏంటి? అంటే మీ కళ్ళ ఎదురుగా ఏదైతే జరుగుతుందో దాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం డిస్క్రిప్టివ్ అంటాం. డిస్క్రిప్టివ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఫిలాసఫీ ఈజ్ నాట్ డిస్క్రిప్టివ్. ఫిలాసఫీ ఈజ్ నాట్ డిస్క్రిప్టివ్. ఎందుకు నాట్ డిస్క్రిప్టివ్? డిస్క్రిప్టివ్ ఏం కావాలి? నీకు సెన్సెస్, మీ కళ్ళ ఎదురుగా ఏదైతే జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేసేది డిస్క్రిప్టివ్. బట్ నేనేం చెప్తాను, ఫిలాసఫీ ఈజ్ నార్మేటివ్. సో ఫిలాసఫీ డజంట్ యూజ్ సెన్సెస్, సెన్సరీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయదు, అంటే అబ్జర్వేషన్ యూజ్ చేయదు. సెన్సరీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు దీనికి రిలేట్ టువర్డ్స్ అబ్జర్వేషన్, కళ్ళతో మనం చేసే అబ్జర్వేషన్ కానీ, అలాగే మనం ఎంపిరికల్ అనాలిసిస్ అంటాం. ఎంపిరికల్ అన్నా కూడా బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ అని అంటాం. ఇవి కీవర్డ్స్, రిలేటెడ్ వర్డ్స్. సో ఫిలాసఫీ డజంట్ డీల్ విత్ ఎంపిరికల్ అనాలిసిస్, అంటే అబ్జర్వేషన్స్, ఎంపిరికల్ అనాలిసిస్, సెన్సెస్ వాటితో డీల్ చేయదు. ఫిలాసఫీ దేంతో డీల్ చేస్తుంది? రీజన్, బ్రెయిన్, లాజికల్ థింకింగ్, వీటిని యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఆడవాళ్ళ లిటరసీ ఎక్కువ ఉందా, మగవాళ్ళ లిటరసీ ఎక్కువ ఉందా అని చెప్పి మీరు సర్వే చేశారనుకోండి, దట్ కెనాట్ బి కాల్డ్ ఫిలాసఫీ. ఎందుకంటే మీరు అబ్జర్వేషన్ చేశారు, ఎంపిరికల్ అబ్జర్వేషన్ చేసి దాని ద్వారా డేటాని గ్యాదర్ చేశారు. దట్ కెన్ బి కాల్డ్ సైన్స్, దట్ కెనాట్ బి కాల్డ్ ఫిలాసఫీ. ఫిలాసాఫికల్ ఎంక్వైరీలో ఇలా మనుషుల్ని కలవడం, మాట్లాడడం, అబ్జర్వేషన్ చేయడం, డేటా తీయడం, అనాలిసిస్ చేయడం ఇట్లాంటివి ఉండవు. ఇందులో రేషనల్ ఎంక్వైరీ ఉంటుంది. రేషనల్ అంటే యూజింగ్ యువర్ బ్రెయిన్ యూ విల్ థింక్. నువ్వు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తావు, వెళ్ళి డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి ఆలోచించి వాటి మధ్య లాజికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లాంటి దాన్ని మనం ఫిలాసఫీ అంటాం. ఈజ్ దట్ క్లియర్? ఎంపిరికల్ అంటేనే రిలేటెడ్ టు అబ్జర్వేషన్, ఇంక్లూడింగ్ ఇన్వాల్వింగ్ అబ్జర్వేషన్ అంటాం. ఇప్పుడు ఎంపిరికల్ అనాలిసిస్ అన్నాను అనుకోండి, ఎంపిరికల్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ యూజింగ్ అబ్జర్వేషన్ అని అర్థం. ఓకే, నౌ పొలిటికల్ ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి? నేను ఫిలాసఫీ అంటే మీకు ఏంటో చెప్పాను మామూలుగా. వాట్ ఈస్ పొలిటికల్ ఫిలాసఫీ? రిలేటెడ్ టు పాలిటిక్స్. అంటే నువ్వు ఫిలాసఫీ అంటే ఏంటి? సెర్చ్ ఫర్ ట్రూత్, సెర్చ్ ఫర్ నాలెడ్జ్. నువ్వు ఏదైతే ట్రూత్ కోసం వెతుకుతున్నావో, నాలెడ్జ్ కోసం సర్చ్ చేస్తున్నావో, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు పాలిటిక్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో చెప్పాను, హౌ షుడ్ ఎ మ్యాన్ లివ్, అది మీకు ఎథిక్స్ కిందకి వస్తుంది. అంటే మనిషి ఎలా బతకాలి, అది ఫిలాసఫీ రిలేటెడ్ టు ఎథిక్స్. సోక్రటీస్ దాని మీద ఫోకస్ చేశారు. మనిషి ఎలా బతకాలి, మనిషి గోల్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నీ చెప్పాడు ఆయన. అందుకే సోక్రటీస్ ని ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. Socrates is referred to as father of philosophy. He is not referred to as father of political philosophy. He is referred to as father of philosophy. But Socrates యొక్క disciple అంటే శిష్యుడు ప్లేటోని మనం ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ అంటాం. వై డు వి కాల్ హిమ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ? అంటే పొలిటికల్ ఫిలాసఫీ ఆయన నుంచే వచ్చింది అని అర్థం. ఎందుకు వచ్చింది ఆయన నుంచే? బికాస్ హీఈస్ ద ఫస్ట్ వన్ హూ డిడ్ రేషనల్ ఎంక్వైరీ into state. What is an ideal state? ఒక ఐడియల్ స్టేట్ ఎలా ఉండాలి అంటే బెస్ట్ స్టేట్ ఎలా ఉండాలి, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ ఏది, ఓకే అని ఆయన ఒక రేషనల్ ఫిలాసాఫికల్ ఎంక్వైరీ చేశారు. అందుకు ఆయన ఏమంటాం మనం? ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ, నాట్ ఫిలాసఫీ. ప్లేటో is referred to as father of political philosophy because he is the one who did rational inquiry, who did abstract thinking about how a state should be. ఒక స్టేట్ అనేది ఎలా ఉండాలి, ఏది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ అని ఆయన అనాలిసిస్ చేశారు. మీరు ఒక బ్యూటీ మీరు గమనించాలి. ప్లేటో అనాలిసిస్ చేసినప్పుడు he did not do any observation, he did not do any survey, he did not do any empirical analysis. అంటే ఆ టైంలో అక్కడ ఉన్న డిఫరెంట్ గవర్నమెంట్స్ ని అనలైజ్ చేసి ఆయన థియరీ ఇవ్వలేదు, ఆయన లాజిక్ ఇవ్వలేదు. మరి ఆయన ఏం చేశారు? ఈ వెంట్ ఇన్ టు అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అంటే ఏంటమ్మా? ఆయన ఆలోచించి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఆయన మన కళ్ళ ముందున్న చూసి దాన్ని అనలైజ్ చేసి ఆయన ఏం చెప్పలా. హీ గాట్ ఇన్ టు ఎ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్, హీ క్రియేటెడ్ ఎ న్యూ వరల్డ్. ఇలా ఉండాలి నా ప్రపంచం, ఒక ఐడియల్ స్టేట్ ఎలా ఉండాలని చెప్పి ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అదంతా కూడా మీకు
ప్లేటో గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిలాసఫీ హ్యాస్ టు డూ విత్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, రేషనల్ ఎంక్వైరీ అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈజ్ దట్ క్లియర్? అంటే మీకు ఆ కీవర్డ్స్ డిస్టింక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ డిస్టింక్షన్ ఉంటే మీకు క్లారిటీ, డెప్త్ అనేది బెటర్ గా ఉంటుంది. సబ్జెక్ట్ పైన మీకు డెప్త్ ఇంకా బెటర్ గా ఉంటుంది. సో పొలిటికల్ ఫిలాసఫీ అంటే అర్థం ఏంటమ్మా? అడ్రసింగ్ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పాలిటిక్స్. అంటే జస్టిస్ అంటే ఏంటి, హౌ డు వి డిఫైన్ జస్టిస్, దేని మనం జస్టిస్ అనొచ్చు, రైట్స్ అంటే ఏంటి, రైట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి రైట్స్ మంచి రైట్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ గా తీసుకోవచ్చు. అంటే పాలిటిక్స్ కి సంబంధించిన స్టేట్ కానీ, జస్టిస్ కానీ, రైట్స్ కానీ, ఈక్వాలిటీ కానీ, ఆల్ దీస్ థింగ్స్ వీటికి సంబంధించిన ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేయడమే స్కోప్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ. కెన్ ఐ మూవ్ ఆన్? ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. డెఫినేషన్స్ అన్ని కూడా మీకు నోట్స్ లో వస్తాయి. నేను డెఫినేషన్ అలా ఇస్తే నీకు ఆ డెఫినేషన్ అంటే చెప్పండి సార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అలా, యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అండర్స్టాండింగ్ వస్తే డెఫినేషన్ నువ్వు రాయగలగాలి, మెమరైజ్ చేయకూడదు ఎప్పుడు. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పాను నేను. ఇప్పుడు ఎలా రాస్తారు మీరు డెఫినేషన్? హౌ డు యూ డిఫైన్ ఇట్? ఏ పొలిటికల్ ఫిలాసఫీ ఈజ్ అ రేషనల్ ఎంక్వైరీ ఇంటూ ఫండమెంటల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అంటాం. యూ షుడ్ బి ఏబుల్ టు రైట్. మరి అండర్స్టాండింగ్ వచ్చాక డెఫినేషన్ రాయలేకపోతే మరి ఎలా అమ్మా సివిల్స్ రాస్తారు మీరు? సివిల్స్ ఈజ్ నాట్ అబౌట్ మెమరైజింగ్, సివిల్స్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్. మీరు అండర్స్టాండ్ చేసి అప్లై చేసుకోవాలి. ఫోకస్ నాట్ ఆన్ మెమరైజింగ్, ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. ఈజ్ అట్ క్లియర్? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్. ఆన్లైన్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. Clear. మీరు ఎగ్జామ్ లో రాయడానికి కావాల్సిన డెఫినేషన్స్ అన్ని మీకు ఇచ్చే పీడిఎఫ్ నోట్స్ లో క్లియర్ గా ఉంటాయి. నేను డెఫినేషన్స్ చూపించేసి మీకు చెప్తే మీకు అర్థం కాదు. సో ఈ అండర్స్టాండింగ్ తో మీరు డెఫినేషన్ చదివితే మీకు అర్థం అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద డెఫినేషన్, ఐ విల్ షో యూ. ఇది మీకు ఇవ్వబోయే నోట్స్. సో పొలిటికల్ ఫిలాసఫీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ డీల్స్ విత్ క్వశ్చన్స్ అబౌట్ power, justice, rights, law, liberty, and the role of the state. It seeks to understand how political institutions should be structured and what principles are to govern human, social, and political life. ఇది ఒకటే డెఫినేషన్ అని కాదు, దీనికి రకరకాల డెఫినేషన్స్ మనం రాయొచ్చు, రకరకాల డెఫినేషన్స్ రాయొచ్చు. బట్ ఈవెన్ దిస్ డెఫినేషన్ మిసెస్ ద కోర్ ఆస్పెక్ట్. ఏంటది? మీకు ఫిలాసఫీ అనే పదానికి మీనింగ్ తెలిస్తేనే డెఫినేషన్ అర్థం అవుతుంది. ఫిలాసఫీ అనే డెఫినేషన్ నేను అక్కడ రాయలేను కదా. సో ఫిలాసఫీ అనే పదానికి మీనింగ్ తెలిస్తే యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్. క్లియర్? రైట్. నౌ ద సెకండ్ టర్మ్, second keyword that we are going to learn today is political theory. Now, what is political theory? So before getting into what is political theory, I want you to understand what is theory. Theory and what is theory? So theory and something that tries to explain a phenomenon. For example, Big Bang theory. Big Bang theory ఏం చేస్తుంది? It tries to explain how Earth evolved. అసలు ఎర్త్ ఎలా వచ్చింది, ఎర్త్ అనేది గ్రహాలని ఎలా పుట్టుకొచ్చాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో జనరల్లీ ఏ థియరీ ఇస్ సంథింగ్ దట్ సీక్స్ టు ఎక్స్ప్లెయిన్. అంతే కదమ్మా? థియరీ మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫర్ చేస్తుంది. థియరీ is something that seeks to analysis చేస్తుంది. Theory is something that seeks to predict. Theory is something that seeks to predict. అంటే మీరు థియరీ అనేది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి అది ఎలా జరుగుతుంది అని ఫస్ట్ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత it tries to explain, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఆల్సో ట్రైస్ టు ప్రిడిక్ట్, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు అని కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ వచ్చేసి థియరీ ఆఫ్ రెవల్యూషన్ ఇస్తారు. థియరీ ఆఫ్ రెవల్యూషన్. సో థియరీ ఆఫ్ రెవల్యూషన్ అంటే అర్థం ఏంటి మనకి?
అసలు రెవల్యూషన్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ ని, ప్రక్రియని అనలైజ్ చేసి, అంటే రెవల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో పీపుల్ రివోల్ట్ అవుతారు, ఇలాంటి వాటి అన్నిటిని అనలైజ్ చేసి, యూజింగ్ దట్ ఫ్రేమ్వర్క్ యూ కెన్ ఆల్సో ప్రిడిక్ట్ వెన్ ద నెక్స్ట్ రెవల్యూషన్ కమ్స్. అంటే ఎలాంటి కాంటెక్స్ట్ ఉన్నప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రెవల్యూషన్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకి ఎదురైంది అనుకోండి, అప్పుడు రెవల్యూషన్ వస్తుందని మనకు అర్థం అవుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ థియరీ. ఇట్ జనరలీ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ ఎ ఫినామినన్, ఇట్ ట్రైస్ టు అనలైజ్ ఎ ఫినామినన్, అండ్ ఇట్ ఆల్సో ట్రైస్ టు ప్రిడిక్ట్. అంటే అన్ని ఉండాలని కాదు, ఇప్పుడు చెప్పిన 3 ఉండాలని కాదు, బట్ ఇవి థియరీ యొక్క ఫంక్షన్స్. మీకు అందుకే బిగ్ బ్యాంగ్ థియరీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, థియరీ ఆఫ్ రెవల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కెమిస్ట్రీలో చాలా థియరీస్ చదువుతారు, ఫిజిక్స్ లో చాలా థియరీస్ చదువుతారు. ఇప్పుడు న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటీ, అంతేనా? గ్రావిటీ థియరీ ఏం చెప్తుంది మనకి? ఒక వస్తువుని మనం వదిలేస్తే అది యూజింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పడుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది? ఒక యాపిల్ పండు కిందకి ఎందుకు పడింది అనే ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. థియరీ ఆఫ్ గ్రావిటీ ఏం చేసింది మనకి? యాపిల్ పండు చెట్టు మీద నుంచి పైకి ఎందుకు వెళ్ళలేదు, కిందకి ఎందుకు పడింది అనే ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మన కంటికి కనిపించే కొన్ని ఫినామినన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దమ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే థియరీ యొక్క ఆబ్జెక్టివ్. సో నౌ వాట్ ఈస్ పొలిటికల్ థియరీ? నౌ రిలేటెడ్ విత్ పొలిటికల్, అంటే పొలిటికల్ రిలేటెడ్ స్టఫ్, లైక్ ఇందాక చెప్పినట్టు మనకి ఈక్వాలిటీ కావచ్చు, డెమోక్రసీ కావచ్చు, ఇంకేంటమ్మా రైట్స్ కావచ్చు, జస్టిస్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి థియరీస్, అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిని అనలైజ్ చేయడం, వాటిని డిఫైన్ చేయడం, అవన్నీ కూడా మనకి పొలిటికల్ థియరీ కిందకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? ఎక్స్ప్లెయిన్, అనలైజ్, ప్రిడిక్ట్. ఈ కీవర్డ్స్ మైండ్ లో పెట్టుకోండి. ప్రిడిక్ట్ అనేది లేకపోయినా సరే ఫస్ట్ గుర్తుండాల్సిందే ఎక్స్ప్లెయిన్ అండ్ అనలైజ్. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అనలైజ్ చేసేది పొలిటికల్ థియరీ. క్లియర్? సో థియరీ కెన్ బి, గుర్తుపెట్టుకోండి, ఈ పొలిటికల్ థియరీ అని అనుకున్నాం, థియరీ కెన్ బి నార్మేటివ్. థియరీ కెన్ బి నార్మేటివ్. నార్మేటివ్ అంటే అర్థం ఏంటి? రూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసేలాగా కూడా ఉండొచ్చు. నార్మ్స్ అంటే రూల్స్, స్టాండర్డ్స్, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేది కూడా థియరీ అవ్వచ్చు. థియరీ కెన్ బి డిస్క్రిప్టివ్ ఆల్సో, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేది కూడా థియరీ అవ్వచ్చు. ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ నార్మేటివ్. ఫిలాసఫీ ఓన్లీ నార్మేటివ్ మాత్రమే, అది ఓన్లీ ఆట్ టు ఏ చేస్తుంది, మిగిలివేమీ చేయదు. బట్ థియరీ అనేది కెన్ బి బోత్ నార్మేటివ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్స్? If you have confusion, think about Big Bang theory. Think about theory of gravity, law of gravity, Newton's law of gravity. Okay. Next. Political science. Then what is political science? ఇక్కడ కీవర్డ్ ఏంటమ్మా? సైన్స్. సైన్స్ అంటే a systematic study. A systematic study. ఇక్కడ కీవర్డ్ ఏంటి? సిస్టమాటిక్ స్టడీ. సైన్స్ అనే పదం రాగానే మీకు సిస్టమాటిక్ అనేది యాడ్ అయిపోవాలి. ఎందుకంటే సైన్స్ అల్లాటప్పాగా ఏదో అడ్డదిడ్డంగా చేస్తే దాన్ని సైన్స్ అని చెప్పాం. ఇట్ హ్యాస్ టు ఫాలో సమ్ ప్రొసీజర్స్. సైంటిఫిక్ స్టడీ అంటే అర్థమైందమ్మా? ఒక సర్వే కానీ, ఒక ప్రొసీజర్ కానీ, ఒక ఎవిడెన్స్ కానీ, ఇవన్నీ ఉండాలి. అవేవి లేకుండా చేస్తే దాన్ని సైంటిఫిక్ స్టడీ అన్నాం. సో ఫాలోయింగ్ సర్టెన్ ప్రొసీజర్స్, సర్టెన్ రూల్స్, వాటిని ఫాలో అవుతూ మనం చేసే స్టడీనే సైంటిఫిక్ స్టడీ అంటాం. సో పొలిటికల్ సైన్స్ అని మనం చెప్పినప్పుడు వాట్ డస్ ఇట్ ఇన్వాల్వ్? ఇట్ ఇన్వాల్వ్స్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్స్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని, వ్యవస్థల్ని సిస్టమాటిక్ గా స్టడీ చేసే కాన్సెప్టే మనకి పొలిటికల్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ బిహేవియర్ అనలైజ్ చేయాలనుకుంటున్నారు, అంటే ఎలక్షన్స్ లో ఓటర్స్ ఎట్లా ప్రవర్తిస్తారు. సో దానికోసం మీరు ఓటర్స్ ని సర్వే చేసి, ఓటర్ అనేవాడు దేనికి రియాక్ట్ అవుతాడు, ఓటర్ అనేవాడు దేనికి
ఏ ప్రలోభాలకి లొంగుతున్నారు, వాళ్ళు వెల్ఫేర్ కి ఇష్టపడుతున్నారా, డెవలప్మెంట్ కి ఇష్టపడుతున్నారా, ఏది చూసి వాళ్ళు ఓట్లు వేస్తున్నారని చెప్పి మీరు కొంత సర్వే చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని మీద మీరు పై చార్ట్లు ఎక్సెల్ షీట్లు అవన్నీ చేసి అనాలిసిస్ చేసి దెన్ యూ కేమ్ అవుట్ విత్ సంథింగ్. అప్పుడు దాన్ని ఏమంటాం, ఇట్ కమ్స్ అండర్ పొలిటికల్ సైన్స్. సో ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ సైంటిఫిక్ టెక్నిక్స్ లైక్ అబ్జర్వేషన్, అనాలిసిస్, ఇలాంటివన్నీ కూడా. సో సైన్స్ చాలా వరకు, సైన్స్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, సైన్స్ ఈజ్ ఎంపెరికల్. ఎంపెరికల్ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ ఏంటమ్మా, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్. బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. డిస్క్రిప్టివ్ అని కాదు, డిస్క్రిప్టివ్ లో అనాలిసిస్ ఏమీ ఉండదు, ఎలా ఉంది చూసి చెప్పేయడమే. ఇక్కడ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అని. సైన్స్ అనేది బేస్డ్ ఆన్, సో సైన్స్ ఈజ్ ఎంపెరికల్, విచ్ మీన్స్ ఇట్ గ్యాదర్స్ డేటా ఫ్రమ్ ద రియల్ వరల్డ్ యూజింగ్ యువర్ సెన్సెస్. సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి. చూసారా సైన్స్ కి ఫిలాసఫీకి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో? రెండు స్పెక్ట్రమ్స్ వేరు. whenever I use the word philosophy, I am not using my senses, I am using reason. Whenever I use the word science, I am not using reason, I am using senses. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఒక సరైన ఎవిడెన్స్ లేకుండా, ఎంపెరికల్ డేటా లేకుండా, బేసిస్ లేకుండా మీరు గాల్లో ఏదో ఆలోచించుకుంటూ ఒక రాసేసారు అనుకోండి, అది సైన్స్ అవ్వదు. అది ఫిలాసఫీ అవుతుందేమో కానీ సైన్స్ అవ్వదు. ఎందుకంటే సైన్స్ అంటేనే సెన్సరీ అబ్జర్వేషన్ ని బేస్ చేసుకొని, ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ ని బేస్ చేసుకొని చేసేది. మీరు ఎంత లాజికల్ గా చెప్పారు, నేను ఎంత లాజికల్ గా చెప్పాను, కావాలంటే వెనక్కి నువ్వు చెప్పినా అది సైన్స్ అనిపించుకోదు. సైన్స్ అనగానే మీరు తెలియకుండానే సైన్స్ అంటే లాజిక్ అనుకుంటారు. సైన్స్ అంటే లాజిక్ కాదు. సైన్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్, అబ్జర్వేషన్ బేస్డ్, ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఈ వర్డ్స్ అని మీరు సైన్స్ తో రిలేట్ చేసుకోవాలి, అంతేగాని లాజిక్ ని మీరు రిలేట్ చేయకూడదు. సర్టన్ థింగ్స్ మనకు వినడానికి లాజికల్ గా అనిపిస్తాయి కానీ ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ కి ఫాదర్ ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. చూసారా ముగ్గురు కూడా. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో, ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. సో సోక్రటీస్ ని మనం ఏమన్నాం? ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అన్నాం. హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ. whereas Plato is referred to as father of political philosophy. Aristotle is referred to as father of political science. ఎందుకో కూడా చెప్తాను, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్. ఇప్పుడు ప్లేటో ఏం చేశారు? వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్, అంతే కదమ్మా? వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్ అనేది చెప్పడానికి ప్లేటో ట్రై చేశారు. ప్లేటో ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్. ఎలా? హీ కేమ్ అవుట్ విత్ ఎ ఫిలాసాఫికల్ ఎంక్వైరీ అండ్ దెన్ హీ కేమ్ అవుట్ విత్ ఐడియల్ స్టేట్ కాన్సెప్ట్. ఐడియల్ స్టేట్ అంటే ఏంటని చెప్పారు. ఈ ఐడియల్ స్టేట్ గురించి ఆయన అనలైజ్ చేయడానికి, డిడ్ హీ ట్రై ఐడియల్ స్టేట్ గురించి అనలైజ్ చేయడానికి did he try to gather any data? No. Did he do any observation? No. ప్లేటో అదేమీ చేయలా. ఆయన రేషనల్ ఎంక్వైరీ చేశారు. ఐడియల్ స్టేట్ ఎలా వచ్చింది ఆయనకి? రేషనల్ ఎంక్వైరీ అంటే ఆయన బ్రెయిన్ ఉపయోగించి ఆయన ఆలోచించారు, థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళారు. సో ఫిలాసాఫికల్ గా థింక్ చేశారు. థింక్ చేసి ఈ కేమ్ అవుట్ విత్ ఐడియల్ స్టేట్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎందుకు అంటామంటే, Aristotle came out with best practicable state. He did not come out with best ideal state, but he came out with best practicable state. And అర్థం ఏంటి? ప్రాక్టికల్ గా అంటే మనం గాల్లో 100 ఊహించుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఏది బెస్ట్ స్టేట్, ప్రాక్టికల్ గా ఏది బెస్ట్ పాసిబుల్ అని ఆయన ఆలోచించారు. ఎలా ఆలోచించలేదు ఆయన? హీ గ్యాదర్డ్ డేటా. అంటే ఆ రోజుల్లో గ్రీకు దేశంలోను చుట్టుపక్కల డిఫరెంట్ సిటీ స్టేట్స్,
డిఫరెంట్ సిటీ స్టేట్స్ లో ఉన్న ప్రతి సిటీ స్టేట్ యొక్క కాన్స్టిట్యూషన్ ని ఆయన స్టడీ చేశారు. ఈ స్టడీడ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సిటీ స్టేట్స్ ఎగ్జిస్టింగ్ దోస్ డేస్. ఒక 100 పైగా కాన్స్టిట్యూషన్స్ ని ఆయన స్టడీ చేసి అనలైజ్ చేసి వీటన్నింటిలోకి ఏది బెస్ట్ ప్రాక్టికబుల్ అని చెప్పి డేటా బేస్డ్ అనాలిసిస్ చేశారు కాబట్టే అతన్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నాం. మీకు అర్థమైందమ్మా సైన్స్ అనే పదం అరిస్టాటిల్కి ఎందుకు వాడాము? బికాస్ హీ డిడ్ ప్రాపర్ డేటా అనాలిసిస్. ప్లేటో అలాంటి డేటా అనాలిసిస్ చేయలేదు. హీ వాజ్ ఓన్లీ డూయింగ్ రేషనల్ ఎంక్వైరీ, అంటే బ్రెయిన్ తో ఆయన లాజికల్ థింకింగ్ తో ఎస్టాబ్లిష్ చేశారు తప్పితే ఎంపిరికల్ అనాలిసిస్ చేయలేదు, అంటే అబ్జర్వేషనల్ అనాలిసిస్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఉన్న డిఫరెంట్ కంట్రీస్ ఆయన అనలైజ్ చేశారంటే చెయ్యలేదు. ఈజ్ దట్ క్లియర్? ఆన్లైన్. Yes, sir. సో యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేటో అండ్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ ప్లేటో యొక్క శిష్యుడే, కానీ ప్లేటో ఇస్ మోర్ లైక్ ఎ ఫిలాసఫర్, అరిస్టాటిల్ ఇస్ మోర్ లైక్ ఎ సైంటిస్ట్. అంటే ప్రాపర్ ఈ రోజుల్లో ల్యాబ్ లో అవన్నీ వెళ్ళిన సైంటిస్ట్ కాకపోవచ్చు, కానీ సైంటిఫిక్ మెథడాలజీ వచ్చింది ఆయన నుంచి. సైంటిఫిక్ మెథడాలజీ అంటే ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు, ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక టెస్టింగ్ ఉండాలి, ఒక డేటా బేస్ ఉండాలి, ఒక అనాలిసిస్ ఉండాలి అనే కాన్సెప్ట్ నుంచి ఆయన బిల్డ్ చేశారు. కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అంటాం. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. మీకు నోట్స్ ఇస్తాను, 100% ఫుల్ నోట్స్ వస్తుంది నా దగ్గర. రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి, ఎందుకంటే నోట్స్ లో ఇక్కడ నేను ఇచ్చే కొన్ని చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ టీచ్ చేస్తున్నప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి, అవన్నీ నోట్స్ లో రావు. సో మీరు రన్నింగ్ నోట్స్ రాయాలంటే ప్యారల్ గా రన్నింగ్ నోట్స్ కూడా మీరు రాసుకోండి. ఐ విల్ గో స్లో. ఇప్పుడు ఎలా చెప్తాను అలాగే చెప్తాను. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని బోర్డు మీద పెడుతుంటాను. యూ కెన్ రైట్ రన్నింగ్ నోట్స్ అండ్ ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ PDF నోట్స్. నౌ ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఏంటి? పొలిటికల్ ఐడియాలజీ. వాట్ ఈస్ పొలిటికల్ ఐడియాలజీ? వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. సిద్ధాంతం అంటాం చూడండి, పొలిటికల్ ఐడియాలజీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మార్క్సిజం, కమ్యూనిజం, లిబరలిజం, సోషలిజం, ఫెమినిజం, గాంధీయిజం, ఇవన్నీ కూడా ఐడియాలజీస్. ఐడియాలజీ అంటే ఏంటి? నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఐడియాలజీ. వాట్ ఈస్ ఐడియాలజీ? Ideology is nothing but a set of beliefs. అంటే మనం స్ట్రాంగ్ గా నమ్మే కొన్ని నమ్మకాలు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనిస్టులు దేన్ని నమ్ముతారు గట్టిగా? కమ్యూనిస్ట్స్ బిలీవ్ దట్ దేర్ షుడ్ బి నో ప్రైవేట్ ప్రాపర్టీ. కమ్యూనిస్టులు ఏం చేస్తారమ్మా? దే బిలీవ్ దట్ దేర్ షుడ్ బి నో ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు, అంటే ఏ వ్యక్తికి కూడా ఇది నాది అని చెప్పుకునే ఆస్తి ఉండకూడదు అంటాడు కమ్యూనిస్ట్. ప్రైవేట్ ప్రాపర్టీ వల్లే మనిషికి స్వార్థం వస్తుంది, ఇంకా ఆస్తులు కూడగట్టుకోవాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టడం అనేది కాన్ఫ్లిక్ట్ కి దారితీస్తుంది, గొడవలకి దారితీస్తుంది, ఎక్స్ప్లాయిటేషన్ కి దారితీస్తుంది అంటారు. మనిషికంటూ ఇది నాది అని చెప్పుకునే ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోతే అప్పుడు ఎవరికి కూడా ఆ స్వార్థం రాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ రాదు, ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది రాదు అని వాళ్ళ ఉద్దేశం. అందుకే ప్రాపర్టీ షుడ్ బి కమ్యూనిటీ ఓన్డ్ అంటారు. ఈ ఇల్లు ఎవరిదంటే మనందరిది, ఈ భూమి ఎవరిదంటే మనందరిది, ఇవన్నీ ఎవరంటే మనందరివి, ఊరందరివి. అలాంటి సిస్టమ్స్ మనం బిల్డ్ చేసుకున్నది కమ్యూనిజం అక్కడ నుంచి వచ్చింది. కమ్యూనిటీ ఓనర్షిప్. సో ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉండకూడదు, కమ్యూనిటీ ఓనర్షిప్ ఉండాలి. అప్పుడు మొత్తం సమాజాన్ని కూడా మనం కుటుంబంగా భావిస్తాం. లేకపోతే మనకి స్వార్థం వస్తుంది, నా ఆస్తి పెరగాలి, నా పిల్లలకే పెరగాలి అని చెప్పి నేను పక్కన ఎక్స్ప్లాయిట్ చేసి మరి నా ఆస్తులను పెంచుకోవడానికి ట్రై చేస్తాను. అట్లా చేయకూడదు. అంటే ప్రైవేట్ ప్రాపర్టీని రద్దు చేసేయాలి. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే నీకంటూ నీ పేరు మీద ఉండే ప్రాపర్టీ, అది ఉండకూడదు. అది ఇప్పుడు అది లేదనుకోండి, నేను అలా భూమి కొన్నాను, నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండవు. కనిపించేదంతా అందరిది అంతే. సో ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత కష్టపడి పనిచేస్తారు, కంట్రిబ్యూట్ చేస్తారు. ఎవరికి ఎంత అవసరం ఉంటే వాళ్ళు అంత తీసుకుంటారు. ఇప్పుడు ఇట్స్ లైక్ ఫ్యామిలీలో చూడండి, ఒక అతను బాగా కష్టపడి సంపాదించి కుటుంబానికి డబ్బులు ఇస్తున్నాడు, ఇంకొక అబ్బాయి
పెద్దన్నయ్య కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించి పెడుతున్నాడు. ఈ చిన్న పిల్లడేమో స్కూల్లో ఉన్నాడు కాబట్టి వీడు సంపాదించలేడు కాబట్టి వీడు వాళ్ళ అన్నయ్య సంపాదించిన డబ్బులు ఫ్యామిలీకి వెళ్తున్నాయి దాని నుంచి చదువుకుంటున్నాడు. అలాగే ఒక కుటుంబం, ఒక దేశంలో, ఒక కమ్యూనిటీలో కూడా అంతే. ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు, దే ప్రొవైడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ఎబిలిటీ లేని వాళ్ళు వాటి నుంచి వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో అట్లా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలనేది మనకి కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అలాగే లిబరలిజం ఏం చెప్తుంది? లిబరలిజం టాక్స్ అబౌట్ స్వేచ్ఛ, లిబర్టీ. ఒక వ్యక్తికి ఆలోచించడానికి కానీ, బతకడానికి కానీ, అలాగే ఎకనామిక్ స్పేర్ లో కూడా స్వేచ్ఛ ఉండాలి, అతను రెస్ట్రిక్ట్ చేయకూడదు. ఫ్రీడమ్ అనే దాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేసింది లిబరలిజం. మరి ఫెమినిజం ఏం చెప్తుంది? ఫెమినిజం సేస్ ఉమెన్ ఆర్ నో లెస్ దాన్ మెన్. ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఉమెన్ మెన్ కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు అనే విషయాన్ని నొక్కి చెప్తోంది. సో ఇజమ్స్ అన్ని కూడా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ డాక్ట్రిన్స్, ఏ సెట్ ఆఫ్ బిలీఫ్స్. దే ఆర్ ఇజమ్స్ ఎప్పుడు కూడా దే ఆర్ గైడింగ్ ఫోర్స్, దే ప్రొవైడ్ గైడింగ్ ఫోర్స్ ఫర్ యాక్షన్. సో కమ్యూనిజం ఏం చెప్తుంది? కమ్యూనిజం అనేది ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీ అందరినీ యునైట్ చేసి ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని చెప్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఎవరు చేస్తున్నారు? ఇండస్ట్రియలిస్టులు, క్యాపిటలిస్టులు. ఈ క్యాపిటలిస్టులు వర్కర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని మనం ఏం చేయాలమో ఫైట్ చేసి కూలదొయ్యాలని చెప్పి వాళ్ళ భావాన్ని రెచ్చగొట్టి యాక్షన్ వైపు నడిపిస్తుంది. సో ఐడియాలజీస్ ఎప్పుడు కూడా మనల్ని యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన థియరీస్ అన్ని కూడా థియరీలోనే ఉన్నాయి. నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఇన్ టు యాక్షన్, బట్ ఐడియాలజీ ఇస్ ద వన్ విచ్ ట్రిగ్గర్స్ యూ, విచ్ ప్రొవోక్స్ యూ, విచ్ పుట్స్ యూ ఇంటూ యాక్షన్. ఇప్పుడు గాంధీయిజం ఫాలో అయ్యేవాడు గాంధీ మార్గంలో ఫాలో అవుతాడు, అంటే వాడు శాంతి, నాన్ వైలెంట్ అలాంటి పాత్ర ఎంచుకుంటాడు. ఫెమినిజం ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళు కూర్చోరు. ఫెమినిస్ట్ అంటే వాళ్ళు కూర్చోరమ్మా, ఉమెన్ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇఫ్ యూఆర్ ఎన్వైరన్మెంటలిస్ట్ నువ్వేం చేస్తావు? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఫైట్ చేస్తావు. అలాగే ఇఫ్ యూఆర్ యానిమల్ యాక్టివిస్ట్, ఇజమ్స్, ఇవన్నీ కూడా ఐడియాలజీస్. వీగనిజం అనే పదం విన్నారా? వీగనిజం అంటే మనం తినే తిండి కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా యానిమల్ కి హార్మ్ చేయకూడదు. వీగనిజం రాయక్కర్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీగనిజం అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్, మనం బతికే లైఫ్ స్టైల్లో ఎక్కడ కూడా యానిమల్ ని హార్మ్ చేయకుండా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బెల్ట్ పెట్టుకున్నావు, అది లెదర్ బెల్ట్ అనుకో. లెదర్ బెల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్ చర్మం నుంచి వస్తుంది. సో అది నీ వీగన్ లైఫ్ స్టైల్ కాదు. అంటే యానిమల్ చర్మం నుంచి వస్తున్న బెల్ట్ నువ్వు వాడుతున్నావు అంటే నువ్వు వీగన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వట్లేదు అని అర్థం. నువ్వు మిల్క్ తాగుతున్నావు అనుకో, మిల్క్ తాగుతున్నా నువ్వు వీగన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వనట్టే లెక్క. ఎందుకు? మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? వేరే యానిమల్. ఏంటో యానిమల్? కౌ నుంచి వస్తుంది. మరి కౌని ఇబ్బంది పెట్టి దాని మిల్క్ మనం తీసేసుకుంటున్నాం. అది కౌ యొక్క దూడకు చెందాల్సిన మిల్క్, అది మనిషి కౌని ఎక్స్ప్లాయిట్ చేసి తీసేసుకుంటున్నాడు అనేది వీగన్స్ యొక్క వాదన. అలాగే నాన్ వెజ్ తినరు, ఈవెన్ వెజ్ లో కూడా డైరీ ప్రొడక్ట్స్ ముట్టరు, అలాగే పట్టు చీరలు కట్టరు, ఎందుకంటే పట్టు పురుగుల్ని హింసించి మనం తీసుకొస్తున్నామని. హనీ తాగరు, హనీ ఎందుకు? తేనెటీగలను హింసించి దాని హనీ మనం లాగేస్తున్నామని. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా ఒక యానిమల్ ని హార్మ్ చేసేలా ఉండే ఏ వస్తువుని వాళ్ళు టచ్ చేయరు. అది వాళ్ళ వ్యవస్థ. సో దే పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. మీకు అర్థమవుతుంది? ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఐడియాలజీ ఈజ్ అబౌట్ యాక్షన్. నీకు యాక్షన్ కి అవసరమైన బేసిక్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆర్ గైడింగ్ ఫోర్స్ ఫర్ యాక్షన్. ఈరోజు నక్సలిజం, దే హ్యావ్ అన్ ఐడియాలజీ. టెర్రరిజం, ఇట్ హ్యాస్ అన్ ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది, దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు అలాంటి వైలెంట్ పాత్ ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. అర్థమైందా? నౌ వెన్ ఐ టాక్ అబౌట్ పొలిటికల్ ఐడియాలజీ, ఇక్కడ దేని గురించి మాట్లాడతాం మనం? పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. అంటే ఏంటి? ఎటువంటి గవర్నమెంట్, హౌ షుడ్ వన్ గవర్న్, అంటే ప్రభుత్వం ఎలా నడపాలి. కమ్యూనిజం ఏమంటుంది? ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు, వాటి రద్దు చేశారంటారు. సోషలిజం ఏమంటుంది? ఎవ్రీథింగ్ షుడ్ బి గవర్నమెంట్ ఓన్డ్ అంటుంది, అంటే మొత్తం రిసోర్సెస్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి అంటుంది. లిబరలిజం ఏమంటుంది? నో, ఇండివిజువల్ ఓన్డే ఉండాలి, ఒకరి వ్యవహారాల్లో స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పేసి లిబరలిజం చెప్తుంది. సో ఈచ్ ఇజం ఈస్ టెల్లింగ్ us హౌ టు గవర్న్. ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తాయి. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు పాలిటిక్స్, ఎనీ ఐడియాలజీ that gives a set of doctrines or beliefs related to politics
దట్ ఈస్ పొలిటికల్ ఐడియాలజీ. ఎగ్జాంపుల్స్ మార్క్సిజం, కమ్యూనిజం, ఇవన్నీ డీటెయిల్డ్ గా ఇవన్నీ మనం చదువుతాం. లిబరలిజం, సార్ ఫెమినిజం. ఎస్ సార్, అప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఏదో ఒక ఐడియాలజీని లింకప్ చేసుకుంటాయి కదా, అవే కదా సార్? ఏంటమ్మా మళ్ళీ? అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఏదో ఒక ఐడియాలజీని లింకప్ చేసుకొని వాళ్ళ ఎజెండా. అంతే, పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఏదో ఒక ఐడియాలజీ బేస్ చేసుకొని వెళ్తుంటాయి జనరల్ గా. యా, సో మనం అనే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అవన్నీ కూడా ఈ ఐడియాలజీ బేస్. ఎగ్జాక్ట్లీ, అవి కూడా ఐడియాలజీస్. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, రైట్ వింగ్ ఐడియాలజీ, కమ్యూనిస్టులు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, అలాగే వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ రైట్ వింగ్ ఐడియాలజీ. ఎస్, మరి వాళ్ళు యాక్షన్ లోకి వచ్చారు కదా, మనకి యాక్షన్ లోకి తీసుకొచ్చే డ్రైవింగ్ ఫోర్స్ ఐడియాలజీ. సో ఐడియాలజీ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యాక్షన్. సో మీరు దేన్ని, ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మీరు ఈ పని చేస్తున్నారు అనే సిచ్యువేషన్ వచ్చిన ప్రతి సందర్భంలో ఐడియాలజీ అనే పదం మీరు వాడొచ్చు. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఐడియాలజీస్ కింద వస్తాయి. మార్క్సిజం, కార్ల్ మార్క్స్ చెప్పింది వెళ్తాం. మీరు అవన్నీ, మన సబ్జెక్టే అది కదా, ఇవన్నీ మనం చదువుతాం తర్వాత. కార్ల్ మార్క్స్ గురించి యాజ్ ఎ థింకర్ చదువుతాము, అలాగే పొలిటికల్ ఐడియాలజీస్ లో కూడా మార్క్సిజం గురించి చదువుతాం. మీరు రీడ్ అబౌట్ ఆల్ దిస్. ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో ఒక్కొక్క దాని గురించి, ఒక కార్ల్ మార్క్స్ గురించి మనం ఒక 10 hours పైన మాట్లాడతాం. ఓకే, ప్రతి దాని గురించి చాలా ఎక్కువ డీటెయిల్ డిస్కషన్ జరుగుతాయి. మీకు బేసిక్ ఫండమెంటల్ ఆ టర్మ్స్ పైన అవగాహన కల్పిస్తున్నాను. క్లియర్ కదమ్మా? డిఫరెన్షియేషన్ మీకు తెలియాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ చెప్పండి? ఎస్, వెరీ గుడ్. The one that is left is political thought. ఇది అన్నిటికంటే ఈజీ డెఫినేషన్. ఎందుకంటే పొలిటికల్ థాట్ కొంటూ సెపరేట్ డెఫినేషన్ లేదు. పొలిటికల్ థాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ హిస్టారికల్ స్టడీ ఆఫ్ హౌ థియరీస్ ఆర్ ఐడియాస్ ఇవాల్వ్డ్, ఎలా ఎవాల్వ్ అయ్యాయి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐ టెల్ యూ, ఇంకొకటి చెప్పాక ఎగ్జాంపుల్కి వెళ్తాం. సో పొలిటికల్ థాట్ హ్యాస్ 2 dimensions, స్పేషియల్ డైమెన్షన్ యాజ్ వెల్ యాజ్ టెంపరల్ డైమెన్షన్. ఈ వర్డ్స్ మీకు కావాలని ఇంట్రడ్యూస్ చేస్తాను. స్పేషియల్ అంటే అర్థం ఏంటమ్మా? స్పేస్, ప్లేస్, రిలేటెడ్ టు ప్లేస్ అని. టెంపరల్ అంటే అర్థం ఏంటమ్మా? రిలేటెడ్ టు టైం అని. సో మీకు ఎగ్జాంపుల్ మీ సిలబస్ లోనే తీసుకుంటే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. అవునా లేదా? అవునా కాదా? మీ సిలబస్ లో ఏముంది? వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఇంకా ఇండియన్ పొలిటికల్ థాట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? వెస్టర్న్ పొలిటికల్ థాట్ ఏం డీల్ చేస్తుంది? వెస్టర్న్ కంట్రీస్ లో పొలిటికల్ ఐడియాస్, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ థియరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని కూడా ఎలా ఎవాల్వ్ అయ్యాయి. లైక్ ఫ్రమ్ ప్లేటో టు హన్నా అరెంట్. మనం డిఫరెంట్ థింకర్స్ చదువుతాం. ప్లేటో నుంచి హన్నా అరెంట్ వరకు ఎలా ఈ ఐడియాస్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి. ఇట్స్ లైక్ ఏ హిస్టారికల్ స్టడీ, సిస్టమాటిక్ స్టడీ. హిస్టారికల్ గా ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో స్టేట్ గురించి ఏం చెప్పారు, అరిస్టాటిల్ ఏం చెప్పారు, మ్యాకియవెల్లీ ఏం చెప్పారు, హాబ్స్ ఏం చెప్పారు, జాన్ లాక్ ఏం చెప్పారు, రూసో ఏం చెప్పారు, కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు, గ్రామ్స్కీ ఏం చెప్పారు, హన్నా అరెంట్ ఏం చెప్పారు. ఇది పొలిటికల్ థాట్. ఎవల్యూషన్ ఆఫ్ ఐడియాస్. సో హిస్టారికల్ గా కొన్ని ఐడియాస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అని స్టడీ చేయడం. హిస్టారికల్ గా ఐడియాస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి. అయితే దీనికి డైమెన్షన్స్ ఇచ్చాను. ఏం చెప్పాను? ఇట్ కెన్ బి స్పేషియల్ డైమెన్షన్ ఆర్ టెంపరల్ డైమెన్షన్. స్పేషియల్ డైమెన్షన్ అంటే అర్థం ఏంటి? ఫలానా ప్రాంతం, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ లో ఈ థాట్ ఎలా ఎవాల్వ్ అయింది. ఇండియన్ పొలిటికల్ థాట్, ఇండియాలో థాట్ ఎలా ఎవాల్వ్ అయింది. అలా కాకుండా టెంపరల్కి వచ్చేసరికి మీరు ఎలా చెప్పొచ్చు? ఏం పొలిటికల్ థాట్ ఎలా ఎవాల్వ్ అయింది.
మిడివల్ పొలిటికల్ థాట్. మిడివల్ ఎరాలో పొలిటికల్ థాట్ ఎలా ఎవాల్వ్ అయింది. మోడర్న్ పొలిటికల్ థాట్, మోడర్న్ ఎరాలో పొలిటికల్ థాట్ ఎలా ఎవాల్వ్ అయింది. అంటే ప్లేస్ బట్టి కాకుండా టైం బట్టి. ఆ టైంలో ఎలా ఎవాల్వ్ అయింది, మిడివల్ టైంలో ఎలా ఎవాల్వ్ అయింది, మోడర్న్ టైంలో ఎలా ఎవాల్వ్ అయింది, ఇట్లా చెప్తే టెంపోరల్ డైమెన్షన్. అలా కాకుండా ప్లేస్, ఈ ప్లేస్ లో ఎలా ఎలా మొదలయ్యి ఎలా వెళ్ళింది, ఇండియాలో ఎలా మొదలయ్యి ఎలా ఎవాల్వ్ అయింది, ఇదంతా కూడా స్పేషియల్ డైమెన్షన్. అర్థమైందమ్మా? Yes, సో sir. ఈజియెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఆల్ ఈజ్ పొలిటికల్ థాట్. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎ సెపరేట్ డెఫినేషన్. ఐడియాలజీ అంటే ఒక మీనింగ్ ఉంది, సైన్స్ అంటే ఒక మీనింగ్ ఉంది, దీనికి ఆ మీనింగ్ ఏమీ లేదు. అంటే థాట్స్, ఐడియాస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే హిస్టారికల్ అనాలిసిస్ నే, హిస్టారికల్ ఆర్ టెక్స్చువల్ అనాలిసిస్ నే మనం పొలిటికల్ థాట్ అంటాం. క్లియర్? Yes, sir. నౌ హ్యావ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్? Yes, sir. అర్థమైంది. ఈ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఒకసారి టేబులర్ ఫామ్ లో చూపిస్తాను చూడండి. జస్ట్ లుక్ ఎట్ దిస్. మీకు 5 కనిపిస్తున్నాయా? సార్ కనిపిస్తున్నాయి. ఓకే, సో కంపారిటివ్ అనాలిసిస్ చూడండి ఒకసారి. పొలిటికల్ సైన్స్ థియరీ అని కూడా, నేచర్ చూస్తే పొలిటికల్ సైన్స్ ఎలాంటిది ఏం చెప్పాను మీకు? ఎంపిరికల్, డేటా తీసుకుంటుంది, అనలైజ్ చేస్తుంది, అనలిటికల్ డిసిప్లిన్. ఎందుకంటే పొలిటికల్ సైన్స్, సైన్స్ అనే పదం వచ్చిందంటేనే డేటా అనాలిసిస్, అబ్జర్వేషన్ ఇవన్నీ వస్తాయి. థియరీ వచ్చేసరికి మోర్ కాన్సెప్చువల్. థియరీ ఈజ్ మోర్ కాన్సెప్చువల్ అండ్ అనలిటికల్. థియరీ ఏం చేస్తుంది? ఇట్ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ అన్నాను. కీవర్డ్ అంటే ఎక్స్ప్లెయిన్. ఒక అంశాన్ని, ఒక టాపిక్ ని అది ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ డిఫైన్స్ వాట్ ఈస్ జస్టిస్, ఇట్ డిఫైన్స్ వాట్ ఈస్ ఈక్వాలిటీ. సో దాని గురించి డిఫరెంట్ థియరీస్ అలాగా అనలిటికల్ గా, కాన్సెప్చువల్ ఉంటుంది. ఫిలాసఫీ ఈజ్ మోర్ స్పెక్యులేటివ్. స్పెక్యులేట్ అంటే ఏంటమ్మా? గెస్. నార్మేటివ్ అంటే వాట్ ఆట్ టు బి, రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. స్పెక్యులేట్ చేస్తుంది. స్పెక్యులేట్ చేయడం అంటే యూజింగ్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ లో నువ్వు ఆలోచించగల స్పెక్యులేషన్ చేస్తావు. నీకు డైరెక్ట్ గా కంటే ఎవిడెన్స్ ఉంటే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఎవిడెన్స్ లేకపోతేనే కదమ్మా స్పెక్యులేషన్ అంటాం. స్పెక్యులేషన్ అనే పదం ఊహాగానాలు అంటారు, లేకపోతే గెస్ అంటాం. ఎప్పుడు ఎవిడెన్స్ కనిపిస్తే దాన్ని స్పెక్యులేషన్ అనం కదా. సో పొలిటికల్ ఫిలాసఫీలో ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్ ఉండదు, రేషనల్ ఎంక్వైరీ ఉంటది. అంటే నువ్వు అబ్జర్వ్ చేసి డేటా తీసుకుని అలా మనం వెళ్ళాం. రేషనల్ ఎంక్వైరీ మాత్రం, అందుకే స్పెక్యులేటివ్ అన్నాను. క్లియర్? ఇప్పుడు మనం ఇక్కడ నార్మేటివ్ అన్న ఏమైనా రూల్స్ వాళ్ళు కొత్తగా న్యూ రూల్స్ పెడతారు కదా సార్, ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. హలో సార్. చెప్పమ్మా. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయకుండా చేస్తే ఒకవేళ అది హామ్ అని అవ్వచ్చు, థ్రెట్ కూడా అవ్వచ్చు కదా సార్ ఆ రూల్స్ అనేటివి. అవ్వచ్చు. సో ఫిలాసఫీ అబ్జర్వేషన్ బేస్డ్ కాదు. జస్ట్ వాళ్ళ మైండ్ లో వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ తో, వాళ్ళకున్న లాజిక్ తో, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ తో, వాళ్ళకున్న అనాలిసిస్ తో దే కమ్అట్ విత్ సర్టన్ ప్రిన్సిపల్స్, సర్టన్ నార్మ్స్, సర్టన్ రూల్స్. అది ఫిలాసాఫికల్ ఎంక్వైరీ. ఓకే ఓకే. ఫిలాసఫీ ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు అంతా సైన్స్ ఫిలాసఫీని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఫిలాసాఫికల్ ఎంక్వైరీస్ కి ఈ రోజు ఇప్పుడు ఎందుకంటే మన టూల్స్ వచ్చాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టూల్స్ టు స్టడీ. కాబట్టి సైన్స్ బ్యాకప్ లేకపోతే ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి అప్పట్లో ఏముండేవి? అంత ఫిలాసాఫికల్ ఎంక్వైరీయే. అసలు మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలా వచ్చాడు, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ స్టార్టింగ్ లో ఉండేది. దానికి నీకు టూల్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఉండేవి కాదు. సో పీపుల్ యూస్ టు డూ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్. వాటర్ నుంచే మొత్తం పుట్టింది అంటాడు ఒక అతను, భూమి నుంచే మొత్తం పుట్టింది అంటాడు ఒక అతను. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు స్పెక్యులేషన్స్, వాటికి ప్రూఫ్స్ ఉండేవి కాదు. దే యూజ్ సర్టన్ లాజిక్ టు కనెక్ట్ ఇట్. వాళ్ళు చెప్పేదాన్ని కనెక్ట్ చేయడానికి ఒక లాజిక్ యూజ్ చేసేవాళ్ళు. అవన్నీ ఫిలాసాఫికల్ ఎంక్వైరీసే ఒరిజినల్ గా. రైట్. పొలిటికల్ థాట్ మీకు ఏం చెప్పాను? హిస్టారికల్ అంటే డిఫరెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని ఇక్కడ కీవర్డ్. ఐడియాలజీ ఏం చెప్పాను? నార్మేటివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. నార్మేటివ్ అంటే ఐడియాలజీ టెల్స్ యూ సర్టన్ రూల్స్. ప్రిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్క్రిప్టివ్ సేమ్ అడ్వైస్ ఇవ్వడం. ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంటమ్మా? దిస్ ఇస్ హౌ యూ షుడ్ బి అని చెప్పడం. ప్రిస్క్రిప్షన్, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏమిస్తారు? ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. నువ్వు ఇలా తిను, ఇవి తిను, ఈ ఎక్సర్సైజ్ చెయ్యు అంటే ఇట్ టెల్స్ యూ వాట్ టు డూ. ప్రిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటే ఇట్ టెల్స్ యూ. అందుకే యాక్షన్ ఓరియంటెడ్ అన్నారు. ఇట్ టెల్స్ యూ వాట్ టు డూ. ఇఫ్ యూఆర్ ఎ కమ్యూనిస్ట్ యూ షుడ్ ఫైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. దాని మీనింగ్ అది. కమ్యూనిజం చెప్తుంది ప్రైవేట్ ప్రాపర్టీకి మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఇఫ్ యూఆర్ లిబరలిస్ట్ యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. నీ రైట్స్ ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఊరుకోకూడదు. నీ ఫ్రీడమ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఊరుకోకూడదు. ఇఫ్ యూఆర్ ఎ ఫెమినిస్ట్ యూ షుడ్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్.
అలాగనమాట. ప్రిస్క్రిప్టివ్, ఇట్ టెల్స్ యూ వాట్ టు డూ. అందుకు పొలిటికల్ ఐడియాలజీ యొక్క నేచర్ ఏంటి? ప్రిస్క్రిప్టివ్. సో ఫోకస్ ఏంటి? పొలిటికల్ సైన్స్ ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్, వాటర్ బిహేవియర్, పాలసీస్, సిస్టమ్స్ అన్నిటిని అనలైజ్ చేస్తాయి. ఓకే, మన కళ్ళెదురుగున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని అనలైజ్ చేసి, స్టడీ చేసి, అబ్జర్వ్ చేసి, ఎనాలిసిస్ చేస్తుంది సైన్స్. థియరీ అంటే జనరల్ గా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్, వాటి డెఫినేషన్స్, అనాలిసిస్ ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయి. ఈ పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఎథికల్ క్వశ్చన్స్, ఐడియల్ గా ఎలా ఉండాలి, ఐడియల్ స్టేట్ ఏంటి, అలాంటివన్నీ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అంటాం. థాట్ వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ ఐడియాస్ ఓవర్ టైం. ఐడియాస్ ఎలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అయ్యాయి అనేది పొలిటికల్ థాట్ మనకు చెప్తుంది. ఐడియాలజీ అని చెప్పని బిలీఫ్ సిస్టమ్. ఐడియాలజీ ఇస్ నథింగ్ బట్ బిలీఫ్ సిస్టమ్ కదా. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మీకు చెప్పినప్పుడు కూడా చెప్పాను బిలీఫ్స్ అని, సెట్ ఆఫ్ బిలీఫ్స్ అని. ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. సో దిస్ ఇస్ వాట్, ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనిస్ట్ బిలీవ్స్ దేర్ షుడ్ బి నో ప్రైవేట్ ప్రాపర్టీ. దట్ ఈస్ హిస్ బిలీఫ్ సిస్టమ్ అబౌట్ హౌ సొసైటీ షుడ్ బి. హీ బిలీవ్స్ సొసైటీలో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు. సో అలాగే సోషలిస్ట్ బిలీవ్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి గవర్నమెంట్ ఓన్డ్, నథింగ్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్. అలాగా. సో అవి మీ బిలీఫ్ సిస్టమ్స్. అండ్ లిబరలిస్ట్ దానికి ఆపోజిట్. నో, నా ప్రాపర్టీ నేను పెట్టుకుంటా, నా విషయంలో ఎవరు దూరకూడదు. నో వన్ షుడ్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ మై అఫైర్స్. నా అఫైర్స్ లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది మనకి లిబరలిజం. సో ఫోకస్ ఏరియాస్ అలా ఉంటాయి. మెథడాలజీస్ తీసుకుంటే పొలిటికల్ సైన్స్ లో సైంటిఫిక్ మెథడ్స్, సర్వేస్, స్టాటిస్టిక్స్ ఇలాంటివి మనం వాడతాం. మనకి థియరీకి వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఎంపిరికల్ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లాజికల్ రీజనింగ్ ఫిలాసఫీయే కాదు, థియరీలో కూడా ఉంటుంది. థియరీ కెన్ బి బోత్ ఎంపిరికల్ అండ్ లాజికల్, రెండు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మోర్ ఫిలాసాఫికల్ రీజనింగ్. ఎంపిరికల్ అనే కాన్సెప్ట్ మనకి ఫిలాసఫీలో రాదు, థియరీలో రావచ్చు కానీ ఫిలాసఫీలో రాదు. ఇది హిస్టారికల్ అనాలిసిస్, చాలా సింపుల్. ఇక్కడ సింప్లిఫైడ్ ప్రిన్సిపల్స్, ప్రోపగాండా, పబ్లిక్ అపీల్. ప్రోపగాండా అర్థం ఏంటమ్మా? మనల్ని ప్రోపగాండా పాలిటిక్స్ అంటారు. అండ్ దాని అర్థం ఏంటి? ఒక పర్టికులర్ ఆలోచన వైపు మనల్ని నడిపించడం. ప్రోపగాండా అర్థం ఏంటమ్మా? ఒక పర్టికులర్ ఆలోచన విధానం వైపు మనల్ని నడిపించే ప్రక్రియను మనం ప్రోపగాండా అంటాం. ప్రాపగేషన్ అంటే ఏంటి? స్ప్రెడ్ చేయడం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాపగేషన్? ప్రాపగేట్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడం. సో ప్రాపగాండా అంటే వాళ్ళ ఐడియాలజీని నలుగురు బ్రెయిన్ లోకి వెళ్ళేలాగా చేస్తారు. అందుకే మీకు చూడండి, కమ్యూనిస్ట్ కానీ, ఫెమినిస్ట్ కానీ వాళ్ళు సైలెంట్ గా కూర్చోరు. వీగనిస్టులు కానీ దే ట్రై టు స్ప్రెడ్. ఇప్పుడు చూడండి, మీరు వీగనిజం గురించి మాట్లాడే వాళ్ళు కూడా దే ట్రై టు స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ. అలాగే మార్క్సిజం, కమ్యూనిస్ట్ కూడా వాళ్ళ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు. పబ్లిక్ అపీల్ కోసం ట్రై చేస్తారు. ఎందుకు? అల్టిమేట్ గోల్ ఏంటి ఇక్కడ? యాక్షన్. మరి ప్రజల్లో యాక్షన్ రావాలంటే ప్రజల బ్రెయిన్ లోకి ఐడియాలజీ వెళ్ళాలి. ఐడియాలజీ వెళ్తేనే కదా ప్రజల్లో యాక్షన్ వస్తుంది. సో ప్రజల బ్రెయిన్ లోకి ఐడియాలజీ వెళ్ళడానికి ఏం చేయాలి? ప్రోపగాండా చేయాలి, ప్రాపగేషన్ చేయాలి, వాళ్ళలోకి అది వెళ్ళేలాగా చేయాలి. అలాగా. సో ఇంపార్టెంట్ కీ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. పొలిటికల్ సైన్స్ ఎటువంటి క్వశ్చన్స్ హ్యాండిల్ చేస్తుంది? హౌ డు పొలిటికల్ సిస్టమ్స్ వర్క్? ఆల్రెడీ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి అనలైజ్ చేసేది పొలిటికల్ సైన్స్. ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఇలాగా. వాట్ డు పొలిటికల్ కాన్సెప్ట్స్ మీన్? మీనింగ్, కాన్సెప్ట్స్. ఇదేంటి? థియరీ. వాట్ షుడ్ ద ఐడియల్ స్టేట్ లుక్ లైక్? ఇదేంటి? ఫిలాసాఫికల్. ఎలా ఉండాలి? ఆట్ టు, ఎలా ఉండాలి అని. హౌ హ్యావ్ ఐడియాస్ ఆఫ్ పాలిటిక్స్ ఎవాల్వ్డ్? ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఎవాల్వ్. హిస్టారికల్ ఎవల్యూషన్. ఇదేంటి? థాట్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆర్గనైజ్ సొసైటీ? ఇది మోర్ యాక్షన్ ఓరియంటేషన్. సొసైటీని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి. అండ్ ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్ప్లనేటరీ. ఏది? సైన్స్. ఎందుకంటే సైన్స్ మన కళ్ళెదురుగా ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తుంది కాబట్టి డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్ప్లనేటరీ. థియరీ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అవ్వచ్చు, నార్మేటివ్ అవ్వచ్చు. మీకు చెప్పాను, ఉన్నదాన్ని అనలైజ్ చేసేది అవుతుంది, నార్మ్స్ క్రియేట్ చేసేది కూడా అవుతుంది. బట్ ఫిలాసఫీ ఓన్లీ నార్మేటివ్. ఫిలాసఫీలో డిస్క్రిప్టివ్ ఉండదు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసి చెప్పదు ఫిలాసఫీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ నార్మేటివ్, కొత్తవి. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ తో కొత్త నార్మ్స్ ని తీసుకొస్తుంది. అండ్ థాట్ వచ్చేసి హిస్టారికల్, ఇది యాక్షన్ ఓరియంటెడ్. క్లియర్? yes sir. దట్స్ ఇట్. టేక్ కేర్. రేపు మనం ప్లేటో స్టార్ట్ చేద్దాం. మీకు ప్లేటోలో లాస్ట్ 20 years లో వచ్చిన 1993 నుంచి తీసుకున్నాం డేటా. మీకు PSIR PYQs ఇచ్చాను PDF. అప్పటి నుంచి తీసుకున్న PYQs అన్ని తీసుకొని మీకు చూపిస్తాను ఒకసారి. లెట్స్ సే చూడండి. నా గోల్ ఏంటంటే ప్రతి PYQ కూడా మన క్లాస్ లో కవర్ అయిపోవాలి. అంటే మనం చెప్పే టాపిక్ లో అవన్నీ కూడా కవర్ అయ్యేలాగా కాంప్రహెన్సివ్ గా
అన్ని కవర్ అయ్యేలాగా వెళ్ళాలి అనేది గోల్. సో రేపు మనం ప్లేటోలోకి వెళ్తున్నాం కాబట్టి అవన్నీ కవర్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఇండియన్ నేషనలిజం అనేది అరౌండ్ 12 క్వశ్చన్స్ వచ్చాయి ప్లేటో నుంచి. ప్రాబ్లం ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ మీకు, అందుకు అట్లీస్ట్ పీవైక్యూస్ అన్ని కూడా మనం ఒక్కటి మిస్ చేయకుండా కవర్ చేసేలాగా, అంటే థీమ్స్ తెలుస్తాయి పీవైక్యూస్ చూడడం వల్ల. ఇదిగోండి ప్లేటో క్వశ్చన్స్. వెస్టర్న్ పొలిటికల్ థాట్ లో ప్లేటో మీద మనకు వచ్చినవి 12 క్వశ్చన్స్ 1992 నుంచి 2024 వరకు 12 వచ్చాయి క్వశ్చన్స్. సో వీటిని మనం స్టడీ చేసి వాటి యొక్క డిఫరెంట్ థీమ్స్ ఏంటనేవి చూసుకొని, ఏ థీమ్స్ నుంచి వస్తాయో చూసుకొని మొత్తం అంతా కవర్ చేస్తాం. దానికంటే ఎక్కువే చేస్తాం మనం, ఇందులో ఉన్నవే అని కాదు, ఇందులో ఉన్న వాటితో పాటు ఇంకా అడిషనల్ గానే ఇస్తాం. మనం జనరల్ గా చెప్పాల్సినంత చెప్తూ ఒక్కసారి పీవైక్యూస్ చెక్ చేసుకుంటే ఏదైనా థీమ్ మనం మిస్ చేసామా అని క్రాస్ చెక్ చేసుకొని, మిస్ అయితే అది కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో క్రాస్ చెకింగ్ కోసం మనకి ఇది. బట్ యాక్చువల్ క్లాస్ లో వీ విల్ కవర్ మచ్ మోర్ దాన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పీడిఎఫ్ ఈ పీవైక్యూస్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో మీరు కూడా ఎక్సైటెడ్ గా ప్రతిరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా టైం బౌండ్ గా 7 అంటే 7 o'clock కల్లా వచ్చేసేయండి. చిత్త కొడేద్దాం. బాయ్.